తేజ కిచెన్కు స్వాగతం. ఈరోజైతే నేను వంకాయ కర్రీ చాలా సింపుల్గా వెరీ టేస్ట్గా 5 మినిట్స్లో వంకాయ కర్రీ రెడీ చేశాను. దీనికోసం అయితే వంకాయలు ఉప్పు నీళ్ళలో కట్ చేసుకొని వేసిన తర్వాత ఇప్పుడు ఒక గంజు పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. అది మంచిగా కాగాలి. వేడైన తర్వాత అందులో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకొని తర్వాత అవి చిటపటలాడాలి. ఆవాలు అనేవి చిటపటలాడిన తర్వాత ఒక సగం ఉల్లిగడ్డని వేసుకోవాలి. నేను 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. అంతే, మంచిగా వాటిని ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే వెరీ టేస్ట్ని ఇస్తుంది, చాలా బాగుంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టిన అల్లం కంటే ఇలా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఎల్లిపాయ ఘాటు కూడా తెలుస్తుంది కాబట్టి మనం మళ్ళీ సపరేట్గా ఎల్లిపాయలు వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇందులోనే వేస్తాం కాబట్టి. లేదనుకోండి ఎల్లిపాయలు మళ్ళీ దంచుకోవాలి, అలాంటి పని ఉంటుంది. ఇప్పుడైతే ఇవి మంచిగా బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని వంకాయలను ఉప్పులో పెట్టిన వంకాయలను ఉప్పు నీళ్ళలో వేసిన వంకాయలను ఇప్పుడు అన్నీ ఈ గంజిలో వేసుకోవాలి. పోపులో వేసుకొని మంచిగా కలపాలి. వెరీ సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది వంకాయ కర్రీని. ఇప్పుడైతే ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్స్. పచ్చిమిర్చి ఉప్పు వేసుకొని మంచిగా ఈ విధంగా దంచుకొని పెట్టుకోవాలి. ఈ దంచిన మిశ్రమాన్ని తీసుకొని ఇప్పుడు వంకాయల్లో వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా వేసేయాలి. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే వంకాయ కర్రీ. మనం ఇంట్లో కారం వేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ పచ్చిమిర్చితోనే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ అలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు సగం మగ్గిన తర్వాత టమాటాలు వేసుకుందాం. ఒక 3 టమాటాలు చిన్నవి ఇందులో వేసుకున్నాం. పెద్దవి అయితే ఒక 2 సరిపోతాయి, అంటే మామూలు సైజు టమాటాలు అయితే 2 సరిపోతాయి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. చూసారా ఎంత సింపుల్గా అవుతుందో. మళ్ళీ మొత్తం కొంచెం ఉడికిన తర్వాత లాస్ట్కి వస్తుంది కదా, అప్పుడు మూత తీసుకొని చూద్దాము ఉడికింది. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచాలి. అలా కలుపుకొని 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. మంచిగా కలుపుకోవాలి. మన వంకాయ కర్రీ బాగుంటుంది కదా. వంకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు, అంత బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని మూత తీసుకొని చూద్దాము. వావ్, మన వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మన టమాటాలు కూడా మగ్గిపోయాయి. మీకు ఈ కర్రీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కామెంట్. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను.